దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులకు ఆద్యుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో చంద్రబాబు ప్రతిపాదించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు వివరించారు. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొత్త దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతికి విశ్వ ఖ్యాతి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక.